ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతున్నటువంటి సమయంలో చాలా దేశాలు, పర్టికులర్గా అగ్రదేశాలు తమ యొక్క డిఫెన్స్ బడ్జెట్ను ప్రతి ఏటా పెంచుతూ పోతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆందోళన కలిగించేటువంటి అంశం. 2025 సంవత్సరానికి టాప్ 8 కంట్రీస్లో భారత్ నెంబర్ 5లో ఉంది, 5th ర్యాంక్లో ఉంది. అంటే మనం సైన్యం కోసం లేదా డిఫెన్స్ కోసం పెడుతున్నటువంటి బడ్జెట్లో ప్రపంచంలో భారత్ 5వ స్థానంలో ఉంది. ఇది దేని ఆధారంగా చెప్తున్నామంటే సిప్రి అనేటువంటి ఒక సంస్థ, అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ సెంటర్, సిప్రి అంటారు. ప్రతి ఏడాది కూడా ఈ సంస్థ మానిటర్ చేస్తూ ఉంటుంది. ఏ దేశాలు డిఫెన్స్ కోసం ఎంత బడ్జెట్ను పెడుతున్నాయి, గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువైందా తక్కువైందా, ఈ లెక్కలన్నీ కూడా సిప్రి, వేరే సంస్థలు కూడా ఉన్నాయి బట్ సిప్రి పర్టికులర్గా ఇందులో ఒక రెనౌండ్ ఆర్గనైజేషను. దీనికి సంబంధించినటువంటి లెక్కలు చూస్తే 2025 సంవత్సరంలో మన దేశం అంటే భారత్ $92.1 బిలియన్ రూపాయలను ఖర్చు చేసింది. ఓవరాల్గా వరల్డ్ వైడ్ చూస్తే, ప్రపంచవ్యాప్తంగా చూస్తే 271,79,000 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా డిఫెన్స్ కోసం పెట్టాయి. అంటే ప్రతి ఏటా కూడా తినడానికి తిండి ఉందా లేదా అనేది అవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఆయుధాల కోసం, సైన్యం కోసం మాత్రం ఖర్చు విపరీతంగా పెడుతున్నాయి ప్రపంచ దేశాలు. దీంట్లో 1 by 1 చూద్దాం. టాప్ 1 నెంబర్ 1 ప్లేస్లో అమెరికా కనబడుతోంది. అమెరికా తర్వాత చైనా, చైనా తర్వాత రష్యా, రష్యా తర్వాత జర్మనీ మొదటి 4 స్థానాల్లో ఉన్నాయి. నెంబర్ 5th ర్యాంక్కి వచ్చేసరికి భారత్ ఉంది. భారత్ తర్వాత ఏ దేశాలు ఉన్నాయి అంటే యూకే, యునైటెడ్ కింగ్డమ్, ఉక్రెయిన్ ఉంది, తర్వాత సౌదీ అరేబియా ఉన్నాయి. మొత్తం టాప్ 8 కంట్రీస్ జాబితా ఇది. సో ఏ కంట్రీ ఎంత పెడుతోందో ఒకసారి చూద్దాం. మన కరెన్సీలో చూద్దాం. మన ఇండియన్ కరెన్సీలో చూస్తే అమెరికా 2025 సంవత్సరంలో సుమారుగా 89 లక్షల కోట్ల రూపాయలు, ఇంకా చెప్పాలంటే ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్పాలంటే 89,81,000 కోట్ల రూపాయల బడ్జెట్ను డిఫెన్స్ కోసం ఖర్చు చేసింది. నెంబర్ 1 స్పాట్. తర్వాత చైనా 31,63,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది చైనా, నెంబర్ 2. ఇంకా నెంబర్ 3 17,89,000 కోట్ల రూపాయలని రష్యా ఖర్చు చేసింది. ఇక ఆ తర్వాత వచ్చేసి జర్మనీ కూడా దాదాపు అంతే, ఈక్వల్, కాస్త వ్యత్యాసం ఉంది. 17,89,000 కోట్ల రూపాయలని జర్మనీ కూడా ఖర్చు పెట్టింది, బట్ నెంబర్ 4లో ఉంది. ఇక మన దేశం ఎంత ఖర్చు చేసింది అంటే 8,67,000 కోట్ల రూపాయలని 2025 సంవత్సరంలో ఖర్చు చేసింది. ఇది గత సంవత్సరం బడ్జెట్ కంటే ఎక్కువ పర్సంటేజ్ పెరిగింది. ఎంత పెరిగిందో కూడా నేను చెప్తాను. సో భారత్ కూడా 2024 సంవత్సరంతో పోల్చి చూసుకుంటే 2024 సంవత్సరంతో పోల్చి చూసుకుంటే 8.9% అదనంగా ఎడిషనల్గా ఖర్చు చేసింది. ఇక పాకిస్తాన్ కూడా తన యొక్క డిఫెన్స్ బడ్జెట్ను పెంచుతూ పోతోంది. రీసెంట్గా 14% పెంచింది. సుమారుగా పాకిస్తాన్ తన డిఫెన్స్ బడ్జెట్ను 11% పెంచింది. మొత్తం మీద $11.9 బిలియన్ రూపాయలను పాకిస్తాన్ ఖర్చు పెట్టింది. ఈ లిస్టులో పాకిస్తాన్ 31వ స్థానంలో ఉంది. ఎస్, మన దేశాన్ని, సార్వభౌమత్వాన్ని, మన బౌండరీస్ని, సరిహద్దులని కాపాడుకోవడంలో డెఫినెట్గా ముందుండాల్సిందే, అందులో ఏమాత్రం సందేహం లేదు. బట్ అట్ ద సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ డిఫెన్స్ బడ్జెట్లు, సైనిక ఖర్చులు పెరిగిపోవడం అనేది యుద్ధ వాతావరణం ఎంత సీరియస్గా ఉందో మనకి అర్థమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.